హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మీ దగ్గరికి 7 ది బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పట్టుకొచ్చాను భయ్య. అందులో ఫస్ట్ 4 వచ్చే మూవీస్ ఉంటాయి. కొరియన్ వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది, థ్రిల్లర్, అండ్ లాస్ట్ 2 వచ్చి యానిమేషన్ కి సంబంధించింది భయ్య. మీకు ఒకవేళ యానిమ్ ఇష్టం లేదనుకుంటే 5th వరకు చూసి మీరు వెళ్ళిపోవచ్చు వీడియో నుంచి. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యానిమ్ చూడని వాళ్ళకి ట్రై చేయండి భయ్య. ఎందుకంటే మనం బయట చూసే కంటెంట్ ఒకటైతే యానిమేషన్లో వచ్చే కంటెంట్ వేరు. కార్టూన్కి యానిమేషన్కి సంబంధం లే. కార్టూన్ చూసేవాళ్ళు జస్ట్ కిడ్స్, యానిమేషన్ చూసేవాళ్ళు లెజెండ్స్తో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే లోపల దొరికే కంటెంట్ ఆ రేంజ్లో ఉంటుంది మరి. సో మీరు స్టార్ట్ చేయకపోతే ఒకసారి యానిమ్ ట్రై చేయండి. యానిమేషన్ స్టార్ట్ చేయాలంటే ఇది చూడు అని చెప్పి చాలా మంది చెప్తారు. అదేం వినొద్దు, ఏదన్నా చూసినా మీకు అర్థమవుద్ది. జస్ట్ తెలుగులో మాత్రం చూడకండి. నేను ఇచ్చే సజెషన్ ఇది ఒక్కటే, ఒరిజినల్ లాంగ్వేజ్ ఇస్ ద బెస్ట్. సబ్ టైటిల్స్ మెయింటైన్ చేసి చూసుకోండి చాలు. అండ్ ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ది బర్త్డే బాయ్. ఇది మన తెలుగు మూవీ, రియల్గా జరిగిన స్టోరీ కావడంతో దీనికి మంచి క్రేజ్ వచ్చింది భయ్య. బట్ ప్రమోషన్స్ కూడా అలాగే చేశారనుకోండి. ఇందులో రవికృష్ణ భయ్య కూడా నటించాడు, అదే విరూపాక్షలో విలన్. స్టోరీ వైజ్, ప్లాట్ వైజ్ మంచిగా సర్ప్రైజ్ అవుతారు. మంచి ఎలిమెంట్స్ ఉంటాయి మీకు. నేను ఇది థియేటర్లో చూసా, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రెసెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్. రన్ టైం వచ్చి 1 hour 58 minutes ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ వన్, బ్యాడ్ బాయ్స్, రైడ్ ఆర్ డై. విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్ నటించిన మూవీ భయ్య. ఇది మంచి ఫన్ ఉంటుంది మూవీలో, యాక్షన్ ఉంటుంది మూవీలో, స్టోరీ కూడా బాగుంటుంది. దీనికి ముందు ప్రేక్వల్స్ ఉన్నాయి, బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ బాయ్స్ 2, బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. ఈ 3 చూడకపోయినా మీకు ఇది అర్థమవుద్ది, ప్రాబ్లం ఏం లేదు. లేదు భయ్య మాకు ఖాళీ ఉంది అనుకుంటే ఈ 3 కూడా చూడండి, ఇంకా కామెడీ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అవుతారు. మార్టిన్ లారెన్స్ చేసే కామెడీ ఉంటుంది, మంచి నాటుకు ఉంటుంది. అండ్ 18+ కొంచెం ఉంటుంది, న్యూడిటీ టైపు. అండ్ తెలుగు అవైలబుల్ ఉంది. ప్రైమ్లోనేమో రెంట్ ఆప్షన్ ఉంది. G5 మాత్రం ఫ్రీ స్ట్రీమ్ అవుతుంది భయ్య. సో G5 ప్రిఫర్ చేయండి. మీకు ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కలిపి కావాలంటే మాత్రం ఈ మూవీ చూడొచ్చు, బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిర్ ఐ హసీనా దిల్రుబా. హసీనా దిల్రుబా చూసిన వారికి ఈ మూవీ ఏంటో పక్కా తెలుస్తుంది. ఆ మధ్యన నెట్ఫ్లిక్స్ లో హసీనా దిల్రుబా అని చెప్పి తాప్సీ పన్నుది వచ్చింది. సినిమా అయితే సూపర్ ఉంటుంది, నేను చూసాను, నాకు చాలా ఇష్టం. సో దానికి సీక్వెల్ వచ్చింది అనగానే చూసేసాను భయ్య. సేమ్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కంటెంట్ ఏమాత్రం తక్కువ కాలేదు, సేమ్ నాకైతే నచ్చింది. చాలా మందికి సీక్వెల్ నచ్చలేదు, నేను చూసాను రివ్యూస్, బట్ నేను కూడా చూశాను. థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ నాకైతే బాగా నచ్చింది, అందుకే సజెస్ట్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒకవేళ హసీనా దిల్రుబా చూడకపోతే ఫిర్ ఐ హసీనా దిల్రుబా చూడొద్దు సీక్వెల్. ముందు అది చూడండి, దాని తర్వాత ఇది చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇక ఫోర్త్ వన్, గోలం. డైరెక్టర్ వచ్చి సంజద్. మలయాళం మూవీ, తెలుగులో లేదు, విత్ సబ్ టైటిల్స్ చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్ అవుతాడు. సో ఆ మర్డర్ ఎలా జరిగింది? సో చాలా మంది సూసైడ్ అంటారు, కానీ పోలీస్ మాత్రం మర్డర్ అంటాడు, మన హీరో మాత్రం. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుద్ది భయ్య. మంచి థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, చాలా బాగుంటుంది. చూసేయండి ఒకసారి. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దీని డ్యూరేషన్ వచ్చి 2 hours ఉంటుంది. వర్త్ వాచ్. తెలుగు లేదని ఫీల్ అవ్వద్దు, బట్ ట్రై చేయండి భయ్య. సబ్ టైటిల్స్తో చూసేయండి. ఇంకెంతకాలం తెలుగు అని ఉంటారు చెప్పండి. ఫస్ట్ 3 తెలుగు ఎలాగో, ఫోర్త్ వన్ జస్ట్ మలయాళం, బాగుంది కాబట్టి సజెస్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇంకా వెబ్ సిరీస్కి వెళ్ళిపోదాం భయ్య. 5th వన్ వచ్చి డెత్స్ గేమ్. మరి చెప్తున్నా, డెత్ గేమ్ కాదు, డెత్స్ ఎస్ ఉంది. డెత్స్ గేమ్ కొరియన్ డ్రామా. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 గంట సేపు ఉంటుంది. తెలుగు కాదు, కొరియన్ లాంగ్వేజ్, సబ్ టైటిల్స్తో చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చి ఒక పర్సన్ తన లైఫ్లో అన్ని కోల్పోయి, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఇంకా తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతాడు భయ్య. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్లకుండా డెత్ దగ్గరికి వెళ్తాడు. ఆ డెత్ వీడికి 13 జీవితాలను ఇస్తుంది. వేరే వాళ్ళ జీవితాలు, చనిపోతున్న వాళ్ళ జీవితాలు ఇచ్చి బతకడానికి ట్రై చేయమంటుంది. అంటే కొత్త లైఫ్ అనుభవించడానికి. కొత్తగా ఉంది కదా ప్లాట్, మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ముత్యం, మంచి భలే సాగుద్ది. ప్రతి ఎపిసోడ్లోనే మీరైతే ట్రావెల్ చేస్తారు వాడి క్యారెక్టర్తో పాటు. ఎండింగ్కి వెళ్ళి కొద్ది కూడా నాకు ఎండ్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా 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 పెంచుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క ఎపిసోడ్ మీకు బింగ్ వర్త్. ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ప్రతి సీన్ కూడా మీరు వినండి, అర్థం చేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. ప్రెసెంట్ ఇది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. 6th వన్, ఇక్కడ నుంచి యానిమ్ సజెషన్ భయ్య, లాస్ట్ 2 కూడా. 6th వన్ వచ్చి జుజుత్సు కైసన్. ఇది ఒక యానిమ్ మూవీ, డైరెక్ట్ దిగిపోవచ్చు, పర్లేదు. లేదు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జుజుత్సు కైసన్ 0 అని చెప్పి ఒక మూవీ ఉంటుంది.
అది చూసి ఇది స్టార్ట్ చేయండి, లేదంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. లేదు నాకు అది చూసి ఓపిక లేదంటే డైరెక్ట్ దిగిపోండి, పర్లేదు, మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం 3 సీజన్స్ భయ్యా, 48 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 24 మినిట్స్ ఉంటుంది. ప్లాట్ వచ్చి సింపుల్గా చెప్తున్నా, కర్సడ్ స్పిరిట్స్ ఉంటాయి, వాటి చుట్టూ జరిగే స్టోరీ. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, క్రంచీ రోల్లో కూడా ఉంది. మీ ఇష్టం, మీకు ఏ ఓటీటీ ఉంటే ఆ ఓటీటీలో చూడండి. బట్ బాగుంటుంది వెబ్ సిరీస్. ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, గోజో క్యారెక్టర్ ఒకటి అండ్ సుకునా క్యారెక్టర్ ఒకటి. నాకైతే ది బెస్ట్ క్యారెక్టర్స్ భయ్యా. నేనైతే నెక్స్ట్ సీజన్ గురించి వెయిటింగ్ ఫుల్గా. అండ్ ఈ లిస్ట్ లో మై పర్సనల్ ఫేవరెట్ ఇది డీమాన్ స్లేయర్, అందుకే లాస్ట్ లో పెట్టాం. మొత్తం 4 సీజన్లు ఉంటాయి, మొత్తం 63 ఎపిసోడ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 24 మినిట్స్ ఉంటుంది భయ్యా. చెప్తున్నా, డీమాన్స్ ని అంతం చేయడానికి వీళ్ళ పడే కష్టాలు ఇవన్నీ ఉంటాయి. వీటి చుట్టూరు జరిగే స్టోరీయే డీమాన్ స్లేయర్. నేను చూసిన యానిమ్ మూవీస్ కానీ యానిమ్ వెబ్ సిరీస్ లో కానీ ది బెస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ యూజ్ చేశారంటే డీమాన్ స్లేయరే భయ్యా. నేను ప్రతి ఎపిసోడ్ కూడా మ్యాక్స్ 720p 1080pలో పెట్టుకుని చూసా. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మధ్య క్వాలిటీ మిస్ అవ్వకూడదని చెప్పేసి. నేనైతే ఏమి ఎక్కువ రివీల్ చేయట్లేదు భయ్యా. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఈవెన్ డీమాన్స్కి కూడా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి, అవి కూడా మనకి కనెక్ట్ అవ్వేలా తీశారు. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు ఎందుకు అంతలా రికమెండ్ చేస్తున్నానంటే ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్లో ఈ వెబ్ సిరీస్ మీద మూవీస్ వస్తున్నాయి, సో అందుకని ప్రత్యేకంగా రికమెండ్ చేస్తున్నా మీకు. ఓకే, ఇవయ్యా ఈరోజు మీ ముందు తెచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్. నెక్స్ట్ వీక్ మంచి మూవీ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ వచ్చేస్తా. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. డైలీ ఏదో ఒక రివ్యూ వస్తూనే ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.